హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ బొకేగా దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. చెర్రీ బ్లాసమ్ ట్రీస్ జపాన్లో ఎక్కువగా ఉంటాయని వింటుంటాం. మార్చ్ ఎండింగ్ వీక్లో అలాగే ఏప్రిల్ స్టార్టింగ్ వీక్లో ఉంటుంది. అది ఎక్కడంటే ఆస్పైర్ పార్క్. ఫ్రైడే రోజు మాత్రం అస్సలు రాకండి, ఎందుకంటే రష్ చాలా ఎక్కువగా ఉంది. టిక్ టాక్స్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు. హలో హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. అయితే మ్యాటర్ ఏంటంటే, ఎవరినైనా హై ప్రొఫైల్ వాళ్ళని కలిసినప్పుడు కానీ ఎవరినైనా అభినందించాలి అని అనుకున్నప్పుడు ఒక బొకే ప్రజెంట్ చేస్తూ ఉంటారు. బొకే అనగానే ఏదో కొన్ని ఫ్లవర్స్తో తయారు చేసి చూస్తూ ఉంటాము. కానీ అదే బొకే 6 మీటర్ హైట్లో 6 మీటర్ వైడ్లో ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ బొకే ఖతార్లోని ఖతారా విలేజ్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ బొకేగా దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. ఇదిగో ఇక్కడ వాటర్తో మ్యూజిక్ ప్లే అవుతూ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఈవినింగ్లో అయితే చాలా బాగుంటుంది. నేను వీడియో తీశాను, అది మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం చెర్రీ బ్లాసమ్ ట్రీస్ జపాన్లో ఎక్కువగా ఉంటాయని వింటుంటాం. అలాగే ఇంకా ప్యారిస్, వాషింగ్టన్ డీసీ, నెదర్లాండ్స్, అలా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మన ఇండియాలో అయితే రీసెంట్గా బెంగళూరులో ఉన్న ఒక రీల్ అయితే నేను చూశాను. చెర్రీ బ్లాసమ్ ట్రీస్ మార్చ్ ఎండింగ్ వీక్లో అలాగే ఏప్రిల్ స్టార్టింగ్ వీక్లో ఉంటుంది. ఈ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ కనిపించే డేస్ అయితే 10 to 14 డేస్ మాత్రమే. ఈ కొద్ది రోజులు మాత్రమే మనము ఈ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ని చూడగలము. కానీ కొన్ని స్పీసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అవి కొన్ని ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఈ ఖతార్లో అయితే 365 డేస్ ఉంటుంది, ఎందుకనంటే ఇవి ఆర్టిఫిషియల్ కాబట్టి. చూడ్డానికి మాత్రం చాలా న్యాచురల్గా కనిపిస్తాయి. ఖతార్లో అయితే ఒక ప్లేస్లో న్యాచురల్ చెర్రీ బ్లాసమ్ ఉంది, అది ఎక్కడంటే ఆస్పైర్ పార్క్. ఈ ఫ్లవర్స్ వచ్చిన టైంలో నేను వీడియో తీద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. నేను ఇక్కడికైతే చూడడానికి ఫ్రైడే రోజు అయితే ఈవినింగ్ వచ్చాను, కానీ రష్ మాత్రం మామూలుగా లేదు. ఎందుకనంటే ఫ్రైడే రోజు అందరికీ నార్మల్గా ఎక్కువగా ఆఫ్స్ ఉంటాయి. మీలో ఎవరైనా ఖతార్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో అయితే చూస్తే మాత్రం ఫ్రైడే రోజు మాత్రం అస్సలు రాకండి, ఎందుకంటే రష్ చాలా ఎక్కువగా ఉంది. మెయిన్లీ ఇక్కడ మన ఏషియన్సే ఎక్కువగా ఉన్నారు. సోషల్ మీడియాలో అలా అనౌన్స్ చేశారో లేదో కానీ మొత్తం జనాలందరూ ప్రతి కార్నర్ నుంచి వచ్చి ఇక్కడే ఉన్నారు. ఈ జనాల్ని చూసి అయితే లోకల్ ఉన్న ఖతారీస్ మాత్రం ఎవరు కూడా ఇక్కడికి లోపలికి రాలేదు. అబ్జర్వ్ చేస్తే మాత్రం మీకు కనిపిస్తుంది. నేనైతే వీడియో తీయడానికి కొంచెం వెనక ముందు అయినా, కాకపోతే కొంతమంది అయితే టిక్ టాక్స్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు. అసలు ఎవరికి కూడా కొంచెం కూడా మొహమాటం అయితే లేదు. పాపం ఈ సెక్యూరిటీ మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఖతార్లో ఎలా అంటే ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో హీట్ని కంట్రోల్ చేయడానికి ఫ్లోర్లో అయితే సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఈ కింద నుంచి మాత్రం కూల్గా వస్తుంది. ఖతార్ టూరిజంని ప్రజెంట్ చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ఇలా ముందుకు వస్తుంది. ఇక్కడ రష్ ఎంతలా ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకేనా? నేను నా ఫోన్ కెమెరాని ఈ హైట్లో ఎలా వాడానో గెస్ చేసి కామెంట్ చేయండి.
বুঝছনি హలో హలో ఈ రష్ అయితే నైట్ అయినా సరే కానీ అసలు తగ్గడం అయితే లేదు. వన్ సైడ్ ట్రీస్కి అయితే లైట్స్ ఉన్నాయి, ఇంకో వన్ సైడ్ అయితే లేదు. దీనికి ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకుంటా.
ఈ ఫౌంటైన్ని వీడియో తీద్దామని చెప్పేసి నేను 2-3 టైమ్స్ అయితే దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. అంటే కొద్దిసేపు ప్లే అవుతుంది, ఆగిపోతుంది. లాస్ట్కి అయితే ఒక థర్డ్ టైం అయితే నేను వీడియో అయితే తీసిన, అది కూడా కొద్దిసేపు ఒక 1 మినిట్ అలా వీడియో తీసిన.